భారతీయ జనతా యువ మోర్చా మా గవర్నమెంట్ ఇక్కడ లేదు. పని చేస్తుర్రా కావాలని పబ్లిసిటీ కోసం जा रहे ट्रैप कर रहे सब कर रहे शादियां भी कर रहे. కానీ ఆయన ఒక ముస్లిం అయి ఉండి హిందువులకు సపోర్ట్ చేస్తాడు ఆయన. तो मुसलमानों को अलग वैक्सीन दी थी, हिंदुओं को अलग वैक्सीन दी थी. ఇవన్నీ మంచిగా బట్టి పట్టుకొని వచ్చారు చెప్పడానికి. ये हाथ जोड़ के रिक्वेस्ट है. బైరీ నరేష్ దగ్గర మంచితనం లేదు అన్నారు. తప్పు కదా, కొట్టడం తప్పు కదా. ఎవరైతే ఆయనకి నరికేస్తే ఆయనకి 50 లక్షలు ఇస్తారు. ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమంటారు? 100% తప్పు కాదు. ఎందుకు అంటే మీకు భయం అనిపించదా? బెదిరింపు కాల్స్ రావా? నీకేమైనా జరిగితే ఇంట్లో బాధపడతారా, లీడర్స్ బాధపడతారా? ఒకవేళ నేను చచ్చిపోయినా బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్ ఒకటి, హిందుత్వం ఒకటి. आज ओल्ड सिटी में कहीं पर भी जाओ, हर दुकान में गौ माता का मांस मिल रहा है. సో మీరు ఇట్లా చేస్తూ ఉంటారు కదా, హిందుత్వం ముస్లింలను తిట్టడం. धरना చేస్తున్నా. फर्स्ट नितिन नंदकर లేరు. చూపెట్టాలా? చూపి. डर के बैठने वाले का नाम नितिन नंदकर नहीं. కేటీఆర్ ट्विटर पे, కేసీఆర్ फार्म हाउस, కవిత. హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య బాగా హైదరాబాద్లో హోల్డ్ సిటీలో హల్చల్ చేస్తుండు. సో ఆయనే బీజేవైఎం లీడర్ నితిన్ నందకర్ అన్న. నమస్తే అన్న. అన్న నమస్తే, జై శ్రీరామ్. ఎట్లున్నారన్న? బాగున్నా. మీరు ఎట్లా ఉన్నారు? సూపర్ ఉన్నాం. ఈ మధ్య మొత్తం గోల్కొండ హోల్ సిటీ మొత్తం నీదే హవా నడుస్తుందిగా. హవా కాదు అన్న, పని చేస్తున్నా. ఆ పనితోని మీకు పేరు వస్తున్నా అన్న. మేమైతే ప్రజల మీద పోయి, జనాల మీద పోయి, ఏదైతే ఇష్యూస్ ఉంది ఆ ఇష్యూ మీద పని చేస్తున్నా. అంతే, ఇంకా ఏమి లేదు హవా నడవడానికి. అంటే పని చేస్తుర్రా కావాలని పబ్లిసిటీ కోసం హల్చల్ చేస్తుర్రా? కావాలని పబ్లిసిటీ చేయడానికి అవసరం ఏముంది అన్న? మేమైతే ప్రజల మీద పోయి పని చేస్తున్నా. కావాలి చేయాలి అంటే ఏముంటాయి అన్న? కావాలని చేయాలి అంటే పైసలు చేసుకొని ఏదో ఒకటి బర్త్డే సెలబ్రేషన్ చేయాలి, ఏదో ఒకటి పార్టీలు చేయాలి, అదే చేయాలి. కానీ నేను రోడ్ మీద వచ్చి రోడ్ మీద కూర్చొని పని చేస్తున్నా అన్న. మీరు ఎందుకు ఎట్లా చెప్తున్నా అర్థమైతే లేదు. అదే ఈ మధ్య హల్చల్ చేస్తారు కదా, మాకు టాక్ వచ్చింది. హల్చల్ అయితే చేస్తా అన్న. హల్చల్ అంటే ఏం చేస్తున్నాం మేము? హల్చల్ ఎందుకు చేస్తున్నాం? ఏదైతే ఓల్డ్ సిటీలో ముఖ్యంగా ఎంత పరిస్థితి గారంగా ఉంది, ఆ పరిస్థితి మీద పని చేస్తున్నాం. అందులో హల్చల్ కంపల్సరీ ఉంటాయి చేస్తారు కదా. అవును. సో బీజేవైఎం లీడర్ మీరు. అవును. అవునా? అవును. సో రీసెంట్ గా ప్రీతి ఇష్యూ నడిచింది. అవును. సో ఆడికి వెళ్ళిర్రా మీరు? ఏమైనా చేసిర్రా? ఆమెకు సపోర్ట్ చేసిర్రా? ఆమె గురించి మాట్లాడిర్రా? మరి బీజేవైఎం లీడర్ అయ్యి ఉండి ఎందుకు మీరు? ప్రీతి విషయం మీద మేము రాత్రి 3 గంటలకి గాంధీ హాస్పిటల్లో పోయి, గాంధీ హాస్పిటల్ బయట ఉండి అక్కడ ఏదైతే ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ మీద మేము మాట్లాడినా. అదే రోజు ముందు కూడా నిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా పోయి మేము చూసిన ఏముంది, ఏం జరుగుతుంది అని. అదేవిధంగా రాత్రి 3 గంటలకి మా కార్యకర్తకి అరెస్ట్ చేసిన తర్వాత షైనాథ్గంజ్ పోలీస్ స్టేషన్లో పోయి మేము అక్కడ కూడా కలిసి మా ఫ్లోర్ లీడర్ శంకర్ అన్నతోని కూడా మేము రాత్రి పూట అక్కడ ఉన్నా అన్న. ఎందుకు చేయలేదన్న? ప్రీతి విషయం మీద కాదు, ఎవరైనా ఇష్యూ ఉన్న తర్వాత భారతీయ జనతా యువ మోర్చా రెడీ టు ఫైట్ ఉంది అన్న. కానీ ప్రీతి విషయంలో మాత్రం మీరు లేరు అక్కడ. ఎందుకు లేరు అన్న? మీకు చూపెట్టాలన్నా? మేము చూపెడతాం మీకు. మేము చూపెడతా. రాత్రి ఫోటోలు ఉంది, అంది ఉంది, మేము చూపెడతా కావాలంటే. సరే, ఇప్పుడు ఏం న్యాయం చేశారు మీరు ప్రీతికి? న్యాయం ఏం చేయాలి అన్న? న్యాయం మేము తప్పు చేయలేదు, గవర్నమెంట్ ప్రభుత్వం తప్పు చేసినారు. ఏదైతే ఇది టోటల్ గా లవ్ జిహాద్ కేసు అన్న. ర్యాగింగ్ తోని లవ్ జిహాద్ కేసు. ఎందుకు ఆ అమ్మాయికి టార్చర్ చేసినాడు. అది ర్యాగింగ్ అన్న, లవ్ చేసుకోలేరు. అరే ర్యాగింగ్ అంటే ఎందుకు ర్యాగింగ్ చేసినావు భయ్? ఒక ముస్లిం అబ్బాయి నువ్వు హిందూ అమ్మాయికి ర్యాగింగ్ ఎట్లా చేస్తావు? ఎందుకు అమ్మాయి ఒక ర్యాగింగ్ ఉండే అంటే ర్యాగింగ్ లా ఒక అమ్మాయి చచ్చిపోతాయన్న? ఎందుకు చచ్చిపోతే మీరు చెప్పు? ర్యాగింగ్ కేసు అంటే ర్యాగింగ్ లాగా ఉండాలి, ఏదో ఒకటి ప్రాబ్లంలా ఉండాలి. కానీ ఒక అమ్మాయి ఎంత ధైర్యమైన అమ్మాయి, ఆయన చిన్నప్పటి నుంచి పెద్ద అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ఎంత ఆయనకి సపోర్ట్ చేసుకుని డాక్టర్ చేసిన తర్వాత మీరు ఆయన ఫ్యామిలీ కూడా స్టేట్మెంట్ చూడవచ్చు. మా అమ్మాయి చాలా ధైర్యం చాలా ఉంటాయి, ఆ ధైర్యమైన అమ్మాయి ఎట్లా చేసినా అంటే ఎట్లా చేస్తే ర్యాగింగ్ చేసిన తర్వాత అయిపోతాయన్న. ర్యాగింగ్ కాదు, అది లవ్ జిహాద్ కేసు కూడా ఉంది, ర్యాగింగ్ కూడా ఉంది.
మేము అది చెప్తున్నాం. బీజేపీకి ఏమనంటే మతతత్వ పార్టీ కాబట్టి హిందుత్వం గుర్తుకొస్తుంది, లవ్ జిహాద్ గుర్తుకొస్తుంది. ఇక ఈ పాపం ఆమె ఆడ లవ్ లేదునా ఏం లేదు, మీరు అదొకటి క్రియేట్ చేసి మీకు సపోర్టెడ్ గా మీరు చేసుకొని ఏదో మాకు పబ్లిసిటీ కావాలని చెప్పేసి లవ్ జిహాద్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తారు పాపం వాళ్ళ మీద, చనిపోయిన ప్రీతి మీద. అన్న చనిపోయిన ప్రీతి మీద అది కూడా మా అమ్మ అక్క చెల్లె నా చెల్లెలాగా ఉంది. అది ప్రీతి నాకు చెల్లె ఉంది. నాకు లవ్ జిహాద్ అని లవ్ జిహాద్ ఎట్లా ఎందుకు అది జరిగింది? మేము ఏం క్వశ్చన్ అడుగుతున్నా, ఆ ర్యాగింగ్తోని లవ్ జిహాద్ ఉండవచ్చు, మీరు అది ఎంక్వైరీ చేయాలి. ఎందుకు గవర్నమెంట్ ప్రీతి ఒక నెల ముందు ఆయన పైన ఎఫ్ఐఆర్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన పైన చర్య తీసుకోలేదు? ఎందుకు గవర్నమెంట్ ఆయన పైన చర్య తీసుకోలేదు? ఒక అమ్మాయికి ఎంత టార్చర్ అయిపోయిన తర్వాత ఎందుకు గవర్నమెంట్ చేయలేదన్న మేము అడుగుతున్న క్వశ్చన్. మేమేం అడుగుతున్నా అంటే ఇది ర్యాగింగా లవ్ జిహాదా? ఒకవేళ ర్యాగింగ్ ఉంటే ఎందుకు కార్వాయి కాలేదు? లవ్ జిహాద్ ఉన్న తర్వాత లవ్ జిహాద్ మీద ఎందుకు కార్వాయి కాలేదు? డెఫినెట్లీ అడిగినా. ఆ ఫ్యామిలీతోని మేము ఉన్నా, ఒకవేళ ఆ ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ కావాలి అంటే మేము భారతీయ జనతా యువ మోర్చా ఆ ఫ్యామిలీతోని ఉన్నా. మేము డిమాండ్ కూడా చేసిన ఆ అమ్మాయికి ఏదైతే ప్రీతి అమ్మాయి పోయింది, ఆ అమ్మాయి ఇప్పుడు చాలా చాలా అంటే చాలా ఘోరం అయిపోయింది. ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి కంపెన్సేషన్ ఇవ్వాలి, 5 కోట్లు ఇవ్వాలి, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి అని భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేసినాను. సో ఇప్పుడు బీజేవైఎం లీడర్ అయ్యి మీరు ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 2012 నుంచి ఇప్పుడు భారతీయ జనతా యువ మోర్చాలో పనిచేస్తున్నాను. 2012 అంటే ఇప్పుడు 2023 ఈ రోజు వరకు 23 అంటే మొత్తం ఎన్ని 11 ఇయర్స్ లో మీరు అసలు ఏం చేశారు జనాలకు? 11 ఇయర్స్ లా భారతీయ జనతా యువ మోర్చా మా గవర్నమెంట్ ఇక్కడ లేదు. ఆ గవర్నమెంట్ లేదంటే కూడా మేము భారతీయ జనతా యువ మోర్చా యూత్ల కోసం డెఫినెట్లీగా డైలీ కొట్లాడుతున్నారా, అన్ని పని చేస్తున్నా. మీరు చూడవచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి, మేము 3 సంవత్సరాల నుంచి మా భానుప్రకాష్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన నాకు కాల్ ఇస్తూనే ఉంటాడు. కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ప్రతి ఒక్క ఆఫీస్లో మేము ముత్తడి చేస్తున్నాం. మేమేం అడుగుతున్నాం? మా చేతిలో ఏం లేదు. ప్రభుత్వం ఏంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ది. మేము ఎట్లా జాబ్ ఇవ్వాలి? సెంట్రల్లో బీజేపీ ఉండొచ్చానా, కానీ స్టేట్లో ఎవరు ఉన్నారు? స్టేట్ నుంచి జాబ్లు వస్తున్నానా? జాబ్ స్టేట్లో మేము అయితే కొట్లాడుతున్నారో ఇప్పుడు చూడొచ్చు. కేసీఆర్ గారు భత్తా ఇస్తున్నారు చెప్పినారు, 360 రూపాయలు ఏదో ఒకటి భత్తా. 40 నెలలు అయిపోయింది. ఒక వ్యక్తికి 120 రూపాయలు అయిపోయింది అన్న, 1,20,000. ఎందుకు ఇవ్వలేదు? మేము అదే అడుగుతున్నాం. ఎందుకు 2 లక్షలు జాబ్ ఇస్తా అని చెప్పినాడు, అది కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇంటింటికి జాబ్ ఇస్తా అని చెప్పినాడు, ఎందుకు ఇట్లా? మేము పోరాడుతూనే ఉంటాం అంతే. ఇంకా ఒకటి కంటిన్యూగా ఫైట్ చేసిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ 86,000 జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిందన్న. అది కూడా భారతీయ జనతా యువ మోర్చా ఫైట్ చేసిన తర్వాత. మీరు ఇప్పుడు ఇన్నిగానే చెప్పారు కదా. అవును. సో బీజేపీ సెంట్రల్ ఉంది. అవును. సో బీజేపీ చేస్తా అన్ని చేసిందా? ఎందుకు చేయలేదన్న? బీజేపీ ఏం చేయలేదు నాకు మీరు అడగండి. బీజేపీ ఈ రోజు బీజేపీ ఏం చేసిన అంటే ఒక అమ్మాయికి రాత్రి పూట బయటికి పోవాలి అంటే ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన. అదేవిధంగా ఒక అమ్మాయి బయటికి పోయి బాత్రూమ్కి పోవాలి అంటే పొద్దుగాల 5 గంటలకి లేచుకొని పోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క ఇంటి బయట మీద బాత్రూమ్ కట్టి ఇచ్చినారు అన్న. ఇది ఈ రోజు కూడా మేము చెప్తున్నాం. తెలంగాణలో ఎందుకు చేయలే? బాత్రూమ్ ఎందుకు కట్టేయాలి? ఎందుకు చేయలేదు మీరు అడగాలి అన్న. మేము ఎట్లా అడుగుతున్నారు? నేను మీ బీజేపీ పార్టీ చేస్తున్నా మేము చెప్తున్నా. మీరు ఇప్పుడు రోడ్లు కూడా ఉంది. రోడ్ ఎవరు ఇస్తున్నా? ఎవరు పైసలు ఇస్తున్నారు? సెంట్రల్ నుంచి వస్తున్నారు. అదే విధంగా స్ట్రీట్ లైట్ ఎవరు ఇస్తున్నారు అన్న? అది కూడా భారతీయ జనతా పార్టీ ఇస్తున్నారు. మీరు చాలా ఇంకా ముందు మీరు చూడవచ్చు, కొన్ని సంవత్సరం ముందు ఒక అన్నం తినాలి, ఊర్లా అన్నం చేయాలి అంటే అది ఎంత స్టోవ్ మీద చేస్తున్నారు. ఎవరి దగ్గర గ్యాస్ లేదు. ఉజ్వల యోజన తరపు నుంచి ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కూడా ఇచ్చినారా? ఏం చేయలేదన్న చెప్పు. భారతీయ జనతా పార్టీ ఎందుకు జాబ్ ఇవ్వలేదన్న? అన్ని రేట్లు పెంచారు, పెట్రోల్, గ్యాస్, ఇంట్లో తినే పప్పులు అవన్నీ ఇక్కడ పెంచిదన్న. మీరు ఎట్లా చెప్తున్నావు? మీరు పాకిస్తాన్ పరిస్థితి ఏముంది అన్న? పాకిస్తాన్ పరిస్థితి, శ్రీలంక పరిస్థితి. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు అంటే పాకిస్తాన్ ఒకటి, హిందుత్వం ఒకటి. మేము మీకు ఎగ్జాంపుల్ చూపెడుతున్నా అన్న. ఏమేం చేసిన అంటే
140 స్కీమ్స్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇస్తున్నారు. ఆ స్కీమ్ ప్రకారం మొత్తం భారతీయ జనతా పార్టీ జనాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా మీరు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఏం చేసినంటే కరోనా సమయంలో ప్రతి ఒక్క ఇంటింటికి 5 కేజీ రైస్ ఇచ్చినంట. అట్లాంటి పరిస్థితిలో ప్రతి ఒక్క అకౌంట్ మీద 1500 రూపాయలు వేసిన. 1500 మీకు వచ్చినాయా? 15 అందరికీ వచ్చిన, నాకు ఎందుకు? నీ కెమెరామెన్ అందరికీ వచ్చిన. సెంట్రల్ గవర్నమెంట్ 1500 ఇచ్చిందంటే వచ్చినాయా? అందరికీ వచ్చినా భయ్. ఆయనకి అడగండి, ఆయన ఫ్యామిలీకి అడగండి, అందరికీ అడగండి. ప్రతి ఒక్కరికి 0 అకౌంట్ కూడా ఇచ్చినారా? ఎందుకు అకౌంట్ ఇచ్చినారా? ఒకవేళ దేశంలో ఏదో ఒకటి పరిస్థితి ఘోరం వచ్చింది, అప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం చేయాలి ఆ విధంగా మీకు అది ఇచ్చినన్న. మీరు ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారన్న మీరు చూడొచ్చు. ఉజ్వల యోజన నుంచి వస్తున్నారు, కాబట్టి డబుల్ బెడ్రూమ్ అది అన్ని ఎవరి దగ్గర నుంచి వస్తున్నా. మీరు ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్నదా, ఆ కిట్లో కూడా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నుంచి ఫండ్ ఇస్తున్నా. అది మీరు అడగాలి స్టేట్ గవర్నమెంట్కి, అది మీరు అడగట్లేదు, మాకు అడుగుతున్నాం. మేమేమైతే ఒకవేళ మేము ఏం చేయట్లేదంటే మొత్తం దేశంలో 18 రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రజలు సేవ చేస్తున్నారు. అది వాస్తవమా లేదా మేము మీకు అడుగుతున్నాం. ఇవన్నీ మంచి బట్టి పట్టుకొని వచ్చారు చెప్పనీకి. అరే బట్టి ఎందుకు ఒకటి చెప్తాను. అంటే ఇప్పుడు గోషామహల్ అంటే ఓల్డ్ సిటీ నుంచి ఒక్క లీడరే ఉండే ఇన్ని రోజుల నుంచి, అంటే రాజాసింగ్ ఒక్క ఆయన. సో ఆయన తర్వాత మీరు పేరు వెళ్ళాలని చెప్పేసి ఇదంతా హల్చల్ చేస్తున్నట్టు నాకు అర్థమవుతుంది అన్న. అది నా అదృష్టం అన్న, అది అదృష్టం. ఎందుకు అంటే ఒకవేళ నేను రాజాసింగ్ గారు తర్వాత నేను మాట్లాడుతున్నా అంటే అది నాకు అదృష్టం. నేను ఏదైతే దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నా ఆ దేశం ధర్మంతోని మాకు ఆ పేరు వస్తుంది. అదేవిధంగా రాజాసింగ్ గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ యోగి ఆదిత్యనాథ్ కానీ ఆయనతోని కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని నేను పని చేస్తున్నా. ఒకవేళ మాట అడుగుతున్నా మీరు ఆయన చేస్తున్నా నేను చేయలేదంటే మనం ఎవరైనా ఉండాలేనా, బయటికి రావాలేనా? ఒకటే మనిషితోని మొత్తం నడవద్దునన్నా. అందరు వస్తూనే ఉంటాయి. ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మేము కూడా రాజాసింగ్ గారు కానీ యోగి ఆదిత్యనాథ్ కానీ బండి సంజయ్ గారు కానీ నరేంద్ర మోదీ అందరికీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు బయటికి వచ్చి ప్రజల మీద సేవ చేస్తున్నాను నేను. సో మీరు చిన్నప్పటి నుంచి సంఘంలో RSSలో ఉన్నారా మీరు? నేను చిన్నప్పటి నుంచి RSS తోని పని చేసుకొని, ఒకవేళ మీరు అది కూడా గుర్తు పెట్టుకోవాలి జనం కానీ మీరు అందరూ, RSS అంటే ఏంది? RSS ఎట్లా ఉంది అంటే దేశం కోసం ధర్మం కోసం ఎట్లా సేవ చేయాలి, అది మాకు RSS తోని ఒక దేశం. మాకు ఏం స్వార్థ ఉండదు, ఆ స్వార్థ ఉండదు కాబట్టి మేము ఈరోజు రోడ్డు మీద వచ్చి పని చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఏ స్వార్థం ఉండదు అన్నారు, అంటే స్వార్థం. సరే, మీరు తెలుగు అంటే అంతంత మాత్రమే వస్తుంది, అంటే పక్కా హైదరాబాదీయా లేకుంటే మహారాష్ట్ర? అన్న నేను పక్కా హైదరాబాదీ అన్న. నేను పుట్టిన ఇక్కడ, చచ్చిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో చచ్చిపోవాలి. పక్కా హైదరాబాదీ ఎందుకు రాదంటే నేను ఓల్డ్ సిటీలో ఉండే కాబట్టి మొత్తం హిందీ ఎక్కువ ఉంటాయి, ఆ కోసం కొంచెం ప్రాబ్లం అయితే. అదేవిధంగా నేను తెలుగు నేర్చుకుంటున్నా, మీతోని మాట్లాడుతున్నా, మీతోని మాట్లాడి అండర్స్టాండింగ్ తోని ఇప్పుడు ఇంకా మంచిగా మాట్లాడుతారు. బట్ ఏంటంటే పర్వాలేదు అడగొచ్చు. సో మీరు చిన్నప్పటి నుంచి RSSలో ఉన్నారు, అంటే దేనికి స్వార్థంతో, అదే అంటే స్వార్థం లేదు, స్వార్థం లేకుండా పని చేస్తున్నారు కదా. సో మీరు ఏం అవ్వాలనుకుంటారు? మాకు ఏం అవ్వాలి లేదన్న, మాకు సంఘం నుంచి ఒకటే ఒక పని చెప్పినారు, మీరు పని చేయాలి, స్వార్థం ఉండవద్దు. ఒకవేళ మీరు స్వార్థం ఉండే అంటే మీరు సంఘం నుండి ఉండవద్దు, పార్టీలో ఉండవద్దు, ఇంట్లో పోయి మంచి ఫ్యామిలీతోని బతకాలి, ఫ్యామిలీతోని పని చేయాలి. అదేవిధంగా ఈరోజు మేము కూడా ఫుల్ టైమర్గా నాకు అది వచ్చింది, నేను కూడా లోపల నాకు వచ్చింది, దేశం కోసం ఏదైతే సేవ చేయాలి, ధర్మం కోసం సేవ చేయాలి. ఒకవేళ నేను చచ్చిపోయిన తర్వాత నేను సేవ చేసిన అని నాకు సంతోషం ఉండాలి అని ఆ ఉద్దేశంతో మేము ఈరోజు పని చేస్తున్నాం. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి తర్వాత బీజేవైఎం, ఇప్పుడు ప్రెసిడెంట్కి వచ్చారు మీరు, బీజేవైఎం ప్రెసిడెంట్. తర్వాత స్టేజ్ ఏముంటుంది, బీజేపీ ఎమ్మెల్యే. ఇప్పుడు మాకు ఏం తెలియదు అన్న, నేను ఏదైతే పని చేస్తున్నావు పోస్ట్ కోసం సీట్ కోసం ఏం లేదన్న, నాకు పార్టీ ఏం ఆశీర్వాదం ఇచ్చింది ఆ ఆశీర్వాదంతో పని చేస్తున్నా. ఒకవేళ పార్టీ చెప్పింది మీరు కార్యకర్తలుగా పని చేయాలి అంటే నిజంగా ఆ కార్యకర్తతో పని చేస్తాంట నేను. సో రీసెంట్గా బైరి నరేష్ది జరిగింది, అవునా? ఎవ్వరు మాట్లాడలే బీజేపీ వాళ్ళు, అంటే హైకమాండ్ నుంచి బండి సంజయ్, అంటే మన స్టేట్ చూసుకుంటే మీ ప్రెసిడెంట్ బండి సంజయ్ మాట్లాడలే, ఈటెల రాజేందర్ మాట్లాడలే, ఎవ్వరు మాట్లాడలే. అందరు మాట్లాడారు, బండి సంజయ్ గారు మాట్లాడారు. ఒక విషయం చెప్తాన్నా, ఎవరి కోసం మాట్లాడాలి? ఒక వ్యక్తి మాట్లాడాలంటే
ఒక వ్యక్తి మీద ఏదో ఒకటి మంచితనం ఉండాలి లేదా తప్పుతనం ఉండాలి, కానీ ఆ మనిషిలో ఏం లేదు, మంచితనం లేదు, ఏం మాట్లాడుతూ తెలియదు. ఒక హిందూ హిందూ ఉండి హిందూతో తప్పు మాట్లాడిన తర్వాత ఆయన కోసం ఏం మాట్లాడాలన్న చెప్పు అన్నారు కదా. అవును, సో ఆయన దగ్గర బైరి నరేష్ దగ్గర మంచితనం లేదు అన్నారు. రైట్, అంటే అసరుద్దీన్ ఓవైసీ ఈ దగ్గర మంచితనం ఉందని మీరు ఒప్పుకుంటారా? అసదుద్దీన్ ఓవైసీ మా హిందువులు కాదన్న, ఆయన వేరే మతం నుంచి వచ్చి మనిషి. ఆయన ఒక గుర్తు పెట్టుకోవాలి, మన మనిషికి మేము మాట్లాడొచ్చు, ఆయనకి ఏం చెప్పాలి సదా ఇవ్వచ్చు, కానీ వేరే మతాలు మన దేవుడు కోసం మాట్లాడిన తర్వాత మన బాధ్యత ఉంటాయి, ఆయనకి హక్కు లేదు ఆ మాట్లాడడానికి, ఆ కోసం మేము మాట్లాడుతూ ఉంటాం. ఓకే, అంటే ఆయనకు హక్కు లేదు కాబట్టి ఆయన మీద మాట్లాడతారు. డెఫినెట్లీ మాట్లాడతాం. ఒక విషయం చెప్తాం మీకు, ఒక హిందూ అయి ఉండి హిందూ దేవతలను దేవుళ్ళని తిడితే మనోడు అని వదిలేస్తారా? డెఫినెట్లీ మేము కొడతా, ఏం చేయాలి అది చేస్తా, చట్ట ప్రకారం చేస్తా. సరే, క్షమించమని వదలండి అని అన్నాడు. క్షమించమని ఎట్లా క్షమించి చేయాలి అన్న, ఎట్లా క్షమించి చేయాలి? మీరు చెప్పినదా మనోడు మేము క్షమించాలి ఎవరన్నా? ఎవరైనా స్వామి మాలల లక్షల మంది కోట్ల మంది స్వామి మాల తీస్తున్నారు, అందరికీ క్షమాపణగా చెప్పాలి, ఆయన క్షమా చేయాలి. మేము కానీ సంజయ్ అన్న గారే కానీ ఎవరైనా క్షమా చేయాలి. ఎవరన్నా ఆయన చెప్పినా కోట్లాది మంది స్వామి మాలలో వేస్తున్నారు, ప్రతి ఒక్క భక్తులకి చెప్పిన అందరికి ఆయన క్షమాపణ చాలే. నిన్న కొట్టినరు, ఎందుకు కొట్టినరు? ఎవరైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు లేరు, స్వామి మాలలో ఉండి ఎవరైతే ధర్మం కోసం మాట్లాడతారో అది తప్పు చేసిన కాబట్టి ఆయనకి దర్పి కొట్టిన మనిషి ఉంది. సో ఇది తప్పు కాదా? కొట్టడం తప్పు కాదా? 100% తప్పు కాదు. ఎందుకు అంటే ఒకవేళ ఆయనకి బుద్ధి రావాలి, ఒకవేళ ఆయనకి నిజంగా ధర్మం కోసం ఏదో ఒకటి రావాలి అంటే కొట్టాలే. నేను చెప్తలేదు కొట్టాలి అంటే, సమాజం ఏం చేస్తున్నారు, సమాజంకి ఏదైతే బాధ అవుతున్నారో అది ఏదో ఒకటి చేయవచ్చు. సరే, బైరి నరేష్ అంతా మాట్లాడాడు కదా, మీ మనసులో ఏముంది, మీకేం బాధ ఉంది? మా మనసులో అదే ఉంటాయి అన్న, దేశం కోసం ధర్మం కోసం ఎవరైనా ఉండని, బైరి నరేష్ ఉండని, అసదుద్దీన్ ఓవైసీ ఉంది, నరేంద్ర మోదీ ఉన్నారు, ఎవరైనా ఉండని, ధర్మం కోసం తప్పు మాట్లాడిన తర్వాత మా దగ్గర నుంచి ఆయనకి జవాబు 100% ఇస్తాం. సో ఆయన క్షమిస్తారా లేకుంటే మళ్ళీ 100% క్షమ ఆయనకి అస్సలు ఛాన్సెస్ లేదు. ఆయన ఫస్ట్ స్వామి భక్తులకి పోవాలి, ఆయన अपना नाक घस के माफी मांगना और उनके चरणों पे जाके गिरना. अगर वो लोग माफ करे, अगर स्वामी माला में है सो स्वामी लोग अगर माफ करे तो वो उसको माफी मिलेगी. हम माफी देने वाले कौन नहीं होते ना, जिसको बोला वो लोग ही माफी देना. तो ఇక వాళ్ళు మాఫ్ చేయరు, ఇక మీరు రన్ చేద్దామని చెప్పేసి మీరు రన్ చేయాలి అంటే ఆయనకి శిక్ష అంటే రన్ చేయాలి. సో ఇప్పుడు జనాలల్లో బీజేపీ వాళ్ళ మీద ఒకటి నాటకపోయింది ఒకటి, అంటే ఏమనంటే బీజేపీ అంటే మతతత్వ పార్టీ, హిందుత్వ పార్టీ అనేది అంటుర్రు జనాలు మొత్తం. సో మీరు కూడా అట్లనే ప్రవర్తిస్తే తప్పు కదా? ఈరోజు మీరు చెప్తున్నారంట మతతత్వ పార్టీ, దేశం కోసం మాట్లాడుతారు, ధర్మం కోసం మాట్లాడతారు, అది నా హక్కు, అది నా హక్కు. ఫస్ట్ ఏంది, మేము ఈరోజు ఇక్కడ బతుకున్నాం, మనం ఈ దేశంలో బతుకుతాం. దేశం కోసం తప్పు మాట్లాడిన తర్వాత దేశం కోసం మాట్లాడాలి. ఎవరికి పుట్టినాం? హిందూ ధర్మం కోసం పుట్టినాం. ధర్మం కోసం తప్పు మాట్లాడిన తర్వాత ధర్మం కోసం కూడా మాట్లాడాలి. మీరు అడిగిన आप क्या पूछ रहे बोले तो सिर्फ और भारतीय जनता पार्टी सिर्फ और सिर्फ देश और धर्म की बात करती, डेवलपमेंट की बात नहीं करती. अगर भारतीय जनता पार्टी देश और धर्म की बात करती थी तो आज दुनिया भर में विश्व गुरु के नाम पर जाने वाली बात नहीं रहती थी. दूसरी बात, भारतीय जनता पार्टी आज पूरे 18 राज्यों में भारतीय जनता पार्टी की सरकार चल रही, इसलिए चल रही सिर्फ देश और धर्म का नहीं, सबका साथ सबका विकास का जो नारा लिया उसलिए चल रही. कोरोना के वक्त में सबको वैक्सीन दिए और दुनिया भर को वैक्सीन दिए, उसमें कभी भी भेदभाव नहीं करे. भारतीय जनता पार्टी अगर भेदभाव करती थी तो मुसलमानों को अलग वैक्सीन देती, हिंदुओं को अलग वैक्सीन देती, ऐसा नहीं करी. सबको एक ही वैक्सीन देकर भारतीय जनता पार्टी ने यह साबित किया है कि देश और धर्म के साथ में समाज को और हिंदुस्तान में रहने वाले तमाम धर्मों को, जातियों को हक देने वाली पार्टी भारतीय जनता पार्टी ये साबित करी. और साथ ही साथ कोरोना के वक्त में हर एक के घर में राशन पहुंचाना, उनके घर को देखना, परिवार को देखने का भी काम भारतीय जनता पार्टी ने किया है. उसमें भी कभी भी भारतीय जनता पार्टी ने यह नहीं देखा कि किसके घर में क्या जा रहा है, किसके घर में जा रहा है. पक्का करना, वो लोग सेंट्रल में है बीजेपी गवर्नमेंट, 100% कर रहे, करना पड़ता नहीं कर रहे, ये हमारा अधिकार है इसलिए कर रहे. आप बोल रहे सिर्फ भारतीय जनता पार्टी देश और धर्म की बात करते, हम क्या बोल रहे, देश और धर्म के साथ साथ डेवलपमेंट भी कर रहे और सबका साथ सबका विकास के माध्यम से सबकी सेवा कर रहे. ये आपको हम दिखा रहे. क्या गलत है मेरे को बोलिए. चलो ठीक है जी. बीजेपी गवर्नमेंट अब तक तेलंगाना को क्या करे बोलो.
भारतीय जनता पार्टी गवर्नमेंट तेलंगाना को अब तक जो करे, अब तक जो सेंट्रल स्टेट गवर्नमेंट जो भी कर रही, उसमें से तकरीबन 50% सेंट्रल गवर्नमेंट का जो योगदान है उसके लिए कर रहे। अगर भारतीय जनता पार्टी 2023 के इलेक्शन में भारतीय जनता पार्टी तेलंगाना में आएगी और उसी तरह हम लोग जितना करना है जनता के लिए काम करने के लिए तैयार है। 2023 में 2023 में भारतीय जनता पार्टी की सरकार देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में, अमित शाह जी के नेतृत्व में, बंडी संजय जी के, किशन रेड्डी जी के, राजा सिंह जी के, लक्ष्मण अन्ना के, सभी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार यहाँ पर तेलंगाना में बनेगी। సో 23లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటారు మీరు? 100% ఫామ్ చేస్తాను। సో అంటే మన 119 కాన్స్టిట్యున్సీలకి అసలు లీడర్లు ఉన్నారా నిల్చోనికే? భారతీయ జనతా మీరు అట్లా చెప్తున్నా 119కి లీడర్ ఉండే అంట। ఒక అదే విధంగా ఈ రోజు देश में सिर्फ 2 भारतीय जनता पार्टी के एमपी थे, आज 300 से क्रॉस करे, ये सिर्फ भारतीय जनता पार्टी कर सकती। आज यहां पर 4 एमएलए है, 40 से 100 एमएलए बनाने का काम भारतीय जनता पार्टी करेगी। ये बिल्कुल भी ध्यान में न रखना कि 119 असेंबली में भारतीय जनता पार्टी के कैंडिडेट नहीं है। भारतीय जनता पार्टी के कैंडिडेट दिखाने का नहीं, काम करने का काम करती है। इसलिए जब 2023 का इलेक्शन आएगा हम सरकार बना के आपको दिखाएंगे। 100% ఉంది, 100% ఉంది। సరే ఉన్నారన్నారు కదా, 100% ఉంది। సో గోషామహల్ నుంచి ఎవరు నిలబడతారు ఎమ్మెల్యే? గోషామహల్ నుంచి మా విధాయక్ టైగర్ టి రాజా సింగ్ జీ ఉంది అన్న। ఇప్పుడు రాజా సింగ్, టైగర్ రాజా సింగ్ అన్నని పక్కన పెట్టేసిరు కదన్న? ఎందుకు పక్కన పెట్టినారు అన్న? పక్కన పెట్టలేదు। ఇప్పుడు मैं आपसे एक ही कहना चाहता हूं, टी राजा सिंह जी को कोर्ट से पीडिया गलत है बोल के बाहर भिजाए। भारतीय जनता पार्टी राजा सिंह जी को ये सवाल पूछी, आपको क्यों पीडिया डाले और किस लिए आपको ये करे, उसका समाधान आप दो। टी राजा सिंह जी ने सेंट्रल को समाधान दिया है। समाधान जैसे आएगा भारतीय जनता पार्टी में फिर से टी राजा सिंह जी आएंगे और गोशामल विधानसभा से अपने इलेक्शन को जीत के दिखाएंगे और जनता की सेवा का काम करेंगे। నేను ఒకటే మాట అంటున్నా, చెప్పండి। ఇప్పుడు రాజా సింగ్ జైలుకి వెళ్ళిండు, అవును, జైలుకి ఎవరు పంపించారు? సెంట్రల్ లో మీరే ఉన్నప్పుడు మీరు ఎందుకు కాపాడలేరు? ఎందుకు సెంట్రల్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ న్యాయంతోని పని చేస్తున్న పార్టీ అన్న। ఒకవేళ అంటే రాజా సింగ్ తప్పు చేసినాను మీరు ఎందుకు తప్పు చేసిన? ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాదన్నా, స్టేట్ గవర్నమెంట్ చేసిన। ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఎవరి చేతి మీద సపోర్ట్ అయితే చేయలేరు? సపోర్ట్ ఎందుకు చేయలేదు? సపోర్ట్ రాజా సింగ్ గురించి, రాజా సింగ్ గురించి, రాజా సింగ్ జైలుకి వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా ధర్నాలు చేసిరా? ఎవరు చేసిరు? భారతీయ జనతా పార్టీ ధర్నాలు కూడా చేసినారు। ధర్నాలతో ఏ లీడర్ బయటకు వచ్చి మాట్లాడారు రాజా సింగ్ గురించి? అరే భారతీయ జనతా పార్టీ ఆయనకి క్వశ్చన్ అడిగింది, ఎవరికి? రాజా సింగ్ గారికి మీరు ఏం చేసినని అడిగింది। అదే విధంగా ఆయన క్వశ్చన్ ఇచ్చినారు, అదే నడుస్తుంది। సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా సెంట్రల్ నుంచి లీడర్లు ఎవరో అడిగిరు అని మీరే చెప్తారు, అడిగితే ఇక స్టేట్ వాళ్ళు అందరూ అరే మనం పోతే మనల్ని మన అంటారు అని చెప్పేసి రాలేరంటారా? అన్న ఎందుకు రామంటున్నా, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయాలి, 100% భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది। ఆయన తప్పు చేయలేదు। ఒకవేళ తప్పు అంటే పీడియాక్ తోని బయటికి రాడు। అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికకి కొన్ని రోజుల భారతీయ జనతా పార్టీ తీసుకున్న తర్వాత అదే విధంగా టి రాజా సింగ్ గారు గోషామల్ విధానసభది ప్రజల సేవ చేయడానికి రెడీగా సిద్ధంగా ఉంది। మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు పవిలియన్ వస్తున్నారు। ఓకే, ఎప్పుడు? అది ఇప్పుడు వస్తాడు భారతీయ జనతా పార్టీ ఎన్నికలు। సో మీకు అంటే మీ దగ్గర లేదా ఎప్పుడు వస్తాడు అనేది? అరే వస్తాడు అన్న, ఎలక్షన్ కింద వస్తాడు। మేము ఎట్లా చెప్పాలి లేదా అని? వస్తాడు, ఈ రోజు కానీ రేపు కానీ వస్తాడు, 100% వస్తాడు। సో ఇప్పుడు ఎంఐఎం పార్టీ పైన బీజేపీ ఎప్పుడంటే అప్పుడు ఇట్లా చెలరేగుతా తిట్టడం అన్న, అవునా? ఎంఐఎం పార్టీతో చెప్పండి। ఎంఐఎం పార్టీతో దోస్తాను ఉందంటగా బీజేపీ వాళ్ళకి? నిజమే, ఎంఐఎం పార్టీతోని దోస్తానా ఉన్న తర్వాత ఈ రోజు మేము ఏదైతే కొట్లాడుతున్నారో పోరాడుతున్నా మేము పోరాడలేదు। మేము ఈ రోజు మీరు చూడవచ్చు, आज एमआईएम पार्टी के साथ भारतीय जनता पार्टी उनकी औकात दिखाने के लिए आज हम काम कर रहे हैं। असदुद्दीन ओवैसी जो देश में अगर कुछ भी घटना होती, कुछ भी अगर होता तो देश के प्रधानमंत्री जी को सवाल पूछता। उसी तरह से भारतीय जनता पार्टी भी उसको सवाल इसलिए पूछती कि तेरे क्षेत्र में गौ हत्या हो रही, लव जिहाद हो रहा, भारत माता की जय तू नहीं कहता, इसलिए उसको सवाल जब उन पूछती तो जवाब भी हम पूछ रहे, उसका जवाब उसे देना होगा। और जो आदमी पूछता है उसको जवाब भी उसको देना होगा। ఇప్పుడు వాడిష్టం వచ్చినట్టు అనుకుంటాడు, ఒక మనిషి ఎట్లనన్నా బతకొచ్చు, ఓకే అవునా అన్న? సో
ఆయన ఇష్టం వచ్చినట్టు బతుకుతాడు, మనకెందుకు? బతకాలి అంటే హిందుస్థాన్లో ఎందుకు ఉంటావు అన్న? నువ్వు హిందుస్థాన్లో బతుకున్నావు, హిందుస్థాన్లో తాగుతున్నావు, హిందుస్థాన్లో పండుకుతున్నావు, హిందుస్థాన్లో అన్ని చేస్తున్నావు, మరి హిందుస్థాన్ భారత్ మాతకి జయ అంటే చెప్పనీకి నీకు ఎందుకు ఉండదు అన్న? ఎవరైతే నువ్వు పుట్టినవు, నీ అమ్మ నాన్నకి పుట్టినవు, అదే విధంగా నువ్వు దేశంకి పుట్టినవు, దేశంకి భారత్ మాతకి జై నీ చెప్పనీకి ఏం ప్రాబ్లం అన్న? కదా ఏం ప్రాబ్లం? బైరీ నరేష్ సో ఆయన ఒక నాస్తికుడు అన్న, మరి జై బోలో గణేష్ మహారాజ్ కి అన్నాడు కదా అన్న. ఏమన్నారా? బైరీ నరేష్ తోని మీరు క్వశ్చన్ అడిగినావు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీకి అదే క్వశ్చన్ మీద మాట్లాడలేదు. ఒకవేళ బైరీ నరేష్ తోని వచ్చినదో బైరీ నరేష్ కోసం మేము చెప్పిన, ఒకవేళ ఆయన తప్పు చేస్తే ఆయనకి శిక్ష రావాలి. నువ్వేమన్నావు? భారత్ మాతాకి జై అంటలేడు కాబట్టి హిందుస్థాన్ లో ఎందుకుంటున్నావు అని క్వశ్చన్ వేసినావు. ఇప్పుడు బైరీ నరేష్ నాస్తికుడు, ఏ దేవుళ్ళను కూడా ఏమన్నాడు కదా, జై భారత్ అంటే జై గణేష్ మహారాజ్ కి అన్నాడు, జై మాతాది అన్నాడు. మరి చెప్పినాడు ఎప్పుడు అన్నాడు? మీరు చెప్తున్నా చెప్పినాడు అని చెప్పాడు అని అంటున్నా. నాస్తికుడు దేవతలు చూడండి అన్న, ఇప్పుడు ఆయన ఎవరు ఆయనతో ఎవరైనా శిక్ష అయ్యలే, శిక్ష ఇస్తున్నాను అన్న. మేము అడుగున్నా ఆయనకి కూడా, బైరీ నరేష్ కి కానీ అందరికీ అడుగుతున్నాం. ఇదే విధంగా ఆయనకి కూడా అడుగుతున్నా. ఈయన ఇప్పుడు బైరీ నరేష్ ఎవరు అన్న? మీరు ఒక బైరీ నరేష్ తోని మాట్లాడుతున్నాం, ఈయన ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తి ఉండి ఎట్లా మాట్లాడితే తప్ప కాదా మీరు చెప్పండి. మీరు క్వశ్చన్ నాకు అడుగుతున్నాం. అదే విధంగా ఆయన ఎంత పెద్ద హోదాలో ఉండి, లోక్సభలో ఎంపీ ఉండి, ఇది కరెక్టే, మీరు మాట్లాడు కరెక్ట్. బట్ మీరు ఇంతకు ముందు కన్నారు ఏంటంటే అట్లా అంటలేడు కాబట్టి హిందుస్థాన్ లో ఎందుకుంటుండో అని. సో బైరీ నరేష్ అంటే ఇంతకు ఒకవేళ బైరీ నరేష్ నాస్తిక్ ఉండవచ్చు, ఏదో ఉండొచ్చు. ఏదైతే ఆయన చెప్పినాడో ఆయనకి కూడా రోడ్ మీద తిట్టి ఎట్లా చేసినాడు అదే విధంగా మీరు చూసినాం. అదే విధంగా ఈయనకి మేము జవాబు అడుగుతున్నాం. ఒకవేళ ఈయన కూడా చెప్పలేదనుకో, మేము ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉంది ఆయన ప్రకారం మేము కూడా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడతలేదు భయ్? ఇప్పుడు ఈ రోజు మీరు చూడవచ్చు అక్బరుద్దీన్ ఓవైసీ आज वो पूरे हिंदुओं के देवी देवताओं को गाली दिया. पूरी तरह से हिंदुस्तान में 130 करोड़ की जनता में से 100 करोड़ जनता के दिलों को ठेस पहुंचाने वाला उसका बयान था. आज क्यों सिर्फ भारतीय जनता पार्टी उसके सवाल पूछना? आज क्यों सिर्फ बैरी नरेश को भारतीय जनता पार्टी की सवाल पूछना? आज आप पूछ रहे कि नास्तिक है और असदुद्दीन ओवैसी एक मुस्लिम है, उसके बारे में पूछ रहे. ये सिर्फ भारतीय जनता पार्टी को है या भारतीय जनता पार्टी के साथ साथ आरएसएस को है, बजरंग दल को है, वीएचपी को है? कहां टीआरएस वाले क्यों नहीं पूछ रहे? कांग्रेस वाले क्यों नहीं पूछ रहे? देश में जितने पार्टी है जो सेक्युलरिज्म का नाम लेते वो लोग भी हिंदू को पैदा हुए, वो लोग भी पूछना ना. आप इस तरह से क्यों नहीं पूछे? क्या हम लोग जिम्मा लेके बैठे? इसके बावजूद भी आप हमसे सवाल पूछ रहे, इसलिए हम जवाब भी दे रहे. जो लोग गलत करेंगे उसको किस तरह से सवाल और जवाब देना है, उसको किस तरह से मुंह तोड़ बात करना है, हम देने का काम कर रहे हैं. సో ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు మీరు, మీకు భయం అనిపించదా? బెదిరింపు కాల్స్ రావా? బెదిరింపు కాల్ మీకు తెలుసునా వస్తున్నా లేదా మీకు తెలుసునా? अंदर बेदरूम अन्ना एक बात क्या है बोले तो, अगर मेरे को डर है कोई मुझे कॉल कर रहा, आज मुझे इतने सारे कॉल करते ओपन वीडियोस है कि तेरे को तेरा गला काट देते, मार देते, तू उधर आए तो तेरे को मार देते. डर के बैठने वाले का नाम नितिन नंदकर नहीं है. पहली बात. दूसरी बात, मैं उस धर्म से हूं जिस धर्म में भगवान मर्यादा पुरुषोत्तम राम के वंशज के रूप में हूं. भगवान पुरुषोत्तम राम जी उन एक सिद्धांतों के, संविधान के हिसाब से, देश को बराबर के हिसाब से, संस्कृति के हिसाब से, जिस तरह से भगवान राम जी ने जो सेवा की है, जो उनके सिद्धांत है, उसी सिद्धांत के हिसाब से हम आज चल रहे. अगर वही सिद्धांत के हिसाब से हम चल रहे, लोग अगर उसको हमारे को कमजोर समझ रहे, तो हम लोग परशुराम राम भी बन सकते और हनुमान जी बनकर, जिस तरह से हनुमान जी लंका जलाए, परशुराम जी दुश्मनों का नाश करे, उस तरह से हम भी कर सकते. लेकिन संविधान के माध्यम से हम उनको जवाब देने का काम कर रहे. సో అంటే ఏదన్నా మీకు ఇప్పుడు చంపుతా అని చెప్పేసి గలా కాడదేతా అని చెప్పేసి వచ్చిందన్నారుగా, మీరు తర్వాత ఏం చేశారు? ఏం చేయాలి రోజుకి 50 కాల్ వస్తాయి. కనుక్కోవాలి, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. కనుక్కోనికి అవసరం లేదు, వీడియోస్ ఉంది అన్న, వీడియోస్ ఉంది. సిసిఎస్ లా కంప్లైంట్ కూడా అయిపోయింది, అరే ఇట్లా చేస్తున్నాయని. మేము ఏం చేయాలి చెప్పు? గవర్నమెంట్ ఎట్లా ఉంది? గవర్నమెంట్ మేము ఒకసారి ఆయనకి అడగాలి కూడా అంటే అడగడానికి సోర్సెస్ లేదు. డైలీ దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నాడు, ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేస్తున్నాడు, నీకు వేసేస్తా, నువ్వు ఎవరు రాబాయ్, నువ్వు ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నావు, నువ్వు ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఎవరు అట్లా అడుగుతున్నారు. ఆయన చెప్పిన తర్వాత, ఆయన భయం పెట్టిన తర్వాత మీ ఇంట్లో కూర్చోాలి అన్న. అట్లా కాదు. నా ధర్మం ఏం చెప్పినంటే, భయం ఎవరైతే భయంతో, అగర్ కోయి भी
किसी के पास गलत तरीके से जाना नहीं, अपने पास अगर गलत तरीके आया तो उसे छोड़ना भी नहीं। ये काम भारतीय जनता पार्टी के द्वारा आज हम कर रहे हैं। కాదన్నా ఇప్పుడు నువ్వు ఇంతగానం చేస్తున్నావు, భారతీయ జనతా పార్టీ ఇట్లా ఉంది కాబట్టి నేను ఇట్లున్నా అన్నావు. ఇప్పుడు మాట్లాడుకుంటా, ఇప్పుడు నీకు సపోర్ట్ ఎవరు ఉన్నారు? ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉన్నారా, లీడర్ సపోర్ట్ ఉన్నారా? अन्ना ना ఇప్పుడు నీకేమైనా జరిగితే ఇంట్లో వాళ్ళు బాధపడతారా, లీడర్స్ బాధపడతారా? आज मेरे लिए जितना मेरा परिवार है, मेरे माँ बाप है, मेरे बच्चे हैं, मेरा परिवार है, उतना ही मेरी भारतीय जनता पार्टी परिवार है। अगर कल को मुझे कुछ हो गया तो जितना दर्द मेरे परिवार को होगा उतना दर्द भारतीय जनता पार्टी को भी होगा। मैं मेरे परिवार के ऊपर जितना विश्वास करता हूं उतना भारतीय जनता पार्टी के ऊपर भी विश्वास करता हूं। साथ ही साथ मेरे जिस तरह से परिवार एक सपोर्ट में है, भारतीय जनता पार्टी भी मेरे सपोर्ट में है। अगर कल को कुछ हुआ तो मेरा परिवार भी रहेगा, भारतीय जनता पार्टी भी रहेगी। उस धैर्य के साथ साथ आज मैं लोगों के बीच में काम कर रहा हूं और किसी के बाप से नहीं डर रहा हूं। సో మీ ఏజ్ ఎంత ఉంటుంది? 33 34 ఉంది, 33 ఉండొచ్చు. ఫిరోజ్ ఖాన్ ఏజ్ ఎంత ఉంటుంది? కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్. కాంగ్రెస్ లీడర్ ఉంటాయి నా 40 చేంజ్ ఉంటాయి. సో ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్, ఆయన ఎమ్మెల్యే లాగా నిల్చొని, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిండు నాంపల్లి నుంచి, దాని తర్వాత ఎంపీగా పోటీ చేసిండు, అవునా? అవును. సో ఆయనకు మీకు పోటీయా? ఆయనకు తిట్టడం ఏంది మీరు వీడియోలో? ఆయన ఎవరు అన్న, ఆయన ఎవరు తిట్టనికి? ఆయన ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేయవచ్చు, ఎంపీ కంటెస్ట్ చేయవచ్చు, ఏదో ఒకటి చేయవచ్చు, కానీ ఆయన ఎవ్వరు, ఆయనకి ఎవరు హక్కు ఇచ్చినాడు? ఎవరైతే మా ధర్మం కోసం తప్పు మాట్లాడారు, ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయనకి సపోర్ట్ చేస్తానే, ఆయన ఎవరు? ఆయనకి ఎవరు హక్కు ఇచ్చినాడు అన్న? కానీ ఆయన ముస్లిం అయి ఉండి హిందువులకు సపోర్ట్ చేస్తాడు. ఆయన ముస్లిం అస్సలు చేయడు, అస్సలు చేయడు, 0%. ఒకవేళ ఆయన నిజంగా హిందూకి సపోర్ట్ చేస్తున్నా అంటే మునావర్ ఫారూక్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మునావర్ ఫారూక్ షో చేయాలి. ఒకవేళ ఆయనకి షోకి ఎవరైనా అడ్డం వచ్చిన తర్వాత నేను ఫిరోజ్ ఖాన్ ఉంటా అని ఆయన చెప్పినాడు. అదేవిధంగా ఆయన ధర్మం కోసం, అది కాసిం రిజ్వీ అని చెప్పినాడు, ఆయన ధర్మం కోసం మాట్లాడిన, ఆయన ధర్మం మనిషి, ఆయన ఏదో ఒకటి మాట్లాడిన తర్వాత ఎవరైతే ఆయనకి నరికేస్తే ఆయనకి 50 లక్షలు ఇస్తా అని ఆయన చెప్పినాడు. నీ ధర్మం కోసం మాట్లాడిన తర్వాత తప్పు, మా ధర్మం కోసం మేము ఖామోష్గా కూర్చోాలి. ఏం మాట్లాడుతావు అన్నాను మీరు షో అన్న, ఎట్లా మాడుతున్నావు చెప్పు, మీరు అడుగు ఆయనకి ఎందుకు ఆయన మునావర్ ఫారూక్ సపోర్ట్ చేసినాడు, ఆయన ఎందుకు సపోర్ట్ చేసినాడు? ఒకవేళ ఆయనకి నిజంగా హిందూ మీద ప్రేమ ఉంది, హిందూ మీద నిజంగా ఆయన ఎందుకు సపోర్ట్ చేసిండో నేను చెప్తాను, చెప్పండి. ఆయన అది కామెడీ షో లాగా చూడాలని చెప్పి సపోర్ట్ చేసిండు. ఆయన కామెడీ షో లాగా ఉండాలి అంటే రాజాసింగ్ కూడా కామెడీ లాగా చేసినారు. ఎందుకు ఆయన రియాక్ట్ అయింది అన్న? ఎందుకు రియాక్ట్ అయింది? ఒకవేళ రాజాసింగ్ అని పోనీ అన్న, మునావర్ ఫారూక్, ఆయన కాసిం రిజ్వీ ఆయన ధర్మం కోసం ఏం మాట్లాడలేదు, వేరే మతాలకి పోయినారు. నువ్వు ఆయనకి 50 లక్షలు ఇస్తా నరకేష్ అని నువ్వు ఎవరు అన్న చెప్పానికి? ఒకవేళ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇద్దరితోని సమానంగా, సెక్యులర్ అంటే సెక్యులర్ ఉండాలి, హిందూ కోసంగా కరెక్ట్ ఉండాలి. మీరు ఒకవేళ నిజంగా హిందూ కోసం మాట్లాడితే మునావర్ ఫారూక్ షో టైంలో నువ్వు మాట్లాడే హక్కు లేదు. నువ్వు కూడా చెప్పాలి, మునావర్ ఫారూక్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా ఆయనకి చర్య తీసుకుంటా, డిపార్ట్మెంట్తో మాట్లాడతా, ఆయనకి వచ్చిన తర్వాత సపోర్ట్ చేస్తా అంటే ఏం మనిషి ఏంది మీరు చెప్పండి. సరే, మునావర్ ఫారూక్ వచ్చినప్పుడు మీరు ఏడున్నారు? మునావర్ ఫారూక్ షో ఉన్నప్పుడు నేను మునావర్ ఫారూక్ షో బయట ధర్నా చేస్తున్నా. ఫస్ట్ నితిన్ నందకర్ లేరు. చూపెట్టాలా? చూపి. మీకు బీజేపీ పార్టీ నుంచి మీకు వచ్చిందంట, మీరెవ్వరు చెయ్యొద్దు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. మీరు ఏమంటున్నా నేను నితిన్ నందకర్ మాట్లాడతారు ఏం చేయట్లేదని మీరు అట్లా అనుకుంటున్నారు. ఇది ఇక్కడిది అన్న వీడియో జరా చూడవచ్చు, మీరు చూద్దాం, చెప్పొచ్చు మీరు జరా. ఇది ఉత్తరప్రదేశ్ అన్న, ముంబైది. అది శిల్పావరం వీడియో అన్న. మునావర్ షో 5 గంటలకి స్టార్ట్ అయింది, 5 గంటలకి నేను అక్కడ ఉన్నా. నేను అదే నా కమిట్మెంట్. కానీ షో ఆపలేకపోయారుగా. షో ఆపలే తర్వాత నేను ఏదైతే మాట ఇచ్చినా ఆయనకి షో చేస్తున్నప్పుడు నేను అక్కడ వస్తా, నేను నిలబడతా, నువ్వు ఏం చేస్తావు చేయని చెప్పిన. అదేవిధంగా నేను పోయినా, ఆ షోకి ఆపాలి ట్రై చేసిన. అదేవిధంగా గవర్నమెంట్ 2000 మందితో ఆయనకి ప్రొటెక్షన్ చేసుకొని ఆ షో చేయాలి అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత నా బాధ్యత ఉంది, నేను చేసిన, ఆయన బాధ్యత ఉంది, ఏం చేసినా మీరు చూడవచ్చు. సో బీజేపీ ఓన్లీ హిందువుల గురించి పనిచేస్తుందా, అందరి గురించి పనిచేస్తుందా? అరే మేము హిందువుల కోసం ఎందుకు అన్నా, ఇంకా ముందు కూడా చెప్పిన, అందరితోని సమానంగా చేసుకొని పనిచేస్తా. ఈరోజు మీరు మళ్ళీ పదే సారి అడుగుతున్నావు భారతీయ జనతా పార్టీ హిందూ దేశం కోసం ధర్మం కోసం చేస్తా, లేదంటే
పని కూడా చేస్తా అంటే భారతీయ జనతా యువ మోర్చా జనాలకి నేను కూడా చెప్తున్నా. ఒకవేళ నేను ఒక అడుగుతున్నా, మీరు ఇదే క్వశ్చన్ మీకు మాకు అడుగుతున్నాం. అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకు అడగట్లేదన్న? ఓల్డ్ సిటీ ఈ రోజు కూడా ఎట్టి పరిస్థితిలో ఉంది, ఏం డెవలప్మెంట్ లేదు. మేము మెట్రో రావాలి అని కొట్లాడుతున్నారు. మెట్రో రావాలి అని నేను మీకు కొట్లాడుతున్నా. అది డెవలప్మెంట్ పని కాదన్న, అది కూడా ధర్మం దేశం పని. ఎందుకు మెట్రో కోసం నేను మాట్లాడినా? భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడితే మొత్తం పోలీస్ పొద్దుగాల వచ్చి అందరికీ అరెస్ట్ చేసుకుంది. ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ పైన మాట్లాడలేదు? ఎందుకు ఓల్డ్ సిటీలా న్యూ సిటీ కావద్దు అని ఎందుకు ఆయనకి ఆలోచన రావద్దు? అదే విధంగా అట్లనే ఉండాలి. మీ దగ్గర 1994లా ఆయన దగ్గర ఏం లేదు, ఇప్పుడు కోట్లే వచ్చింది. ఇక్కడి నుంచి వచ్చినాయి, అది కూడా మీరు అడగొచ్చు నాన్న. ఎవరు అడగట్లేదు, ఎందుకు అడగమన్నా? అడగాలి. దారుసలాం ఆఫీస్ ఎంత పెద్ద అయింది, ఎంత అది నేను అనుకుంటున్నా ఒక 100 కోట్ల రూపాయలది. ఎందుకు అడగట్లేదు? ఎక్కడ ఉంటావు? గోల్కొండ. నేను గోషామెల్లా జాంబాగ్లో ఉంటాను. గోషామహల్ ఉంటావు. జహాన్. అవునా? అవును. గోషామహల్ అంటే ఓల్డ్ సిటీ కిందనే. రైట్. అవునా? ఓల్డ్ సిటీలో ఉన్నట్టే. అవునా? నీకు ముస్లిమ్స్ ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఫ్రెండ్స్ చాలా మంది ఉంది అన్న, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్. సో మీరు ఇట్లా చేస్తా ఉంటారు కదా, హిందుత్వం ముస్లింలను తిట్టడం అది ఇది చేయడం. ఆయనకి తెలుసు అన్న. నితిన్ నందకర్ ధర్మం కోసం, ముస్లిం ధర్మం కోసం మాట్లాడలేడు. నితిన్ నందకర్ వ్యక్తిలా మాట్లాడుతున్నాం. ఎవరైతే వ్యక్తులు హిందూ ధర్మం కోసం మాట్లాడతారు, తప్పు మాట్లాడదు, ఆయనకి నితిన్ నందకర్ జవాబిస్తా అని ఆ ముస్లిం వాళ్ళకి అందరికీ తెలుసు. ఆ విధంగా మేము నడుస్తున్నాం. అవునా? అవును. సో మీరు హైదరాబాద్ ఎంపీగా ఆయన గెలవకుండా మీరు ఇంటింటికి వెళ్ళి, ముస్లిం ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పొచ్చు కదా, మేము చెప్తున్నా ఓల్డ్ సిటీ. నేను ప్రతిసారి చెప్తున్నా, మీరు చూడొచ్చు ఓల్డ్ సిటీలో ఎంత బోకసింగ్ ఉంది. మీరు ఒకసారి ఓల్డ్ సిటీలో ఎలక్షన్ సమయంలో మాతో రాండి, నేను చూపెడతా. మీకు ఒక్కొక్క ఇంట్లో 100 మంది అక్కడ లేదు, అస్సలు లేదు. 100 మంది లేదు, 150 మంది రిజిస్ట్రేషన్ ఐడి కార్డ్స్ ఉంది, కానీ అక్కడ ఎవరు లేడు. మేము డిలీటేషన్ కూడా ఇచ్చిన, ఇప్పుడు డిలీటేషన్ కూడా రాలేదు. మరి ఎక్కడి నుంచి గెలుస్తున్నారు అన్న? మొత్తం ఫేక్ ఓటు, బోకసు, మొత్తం అన్ని చేస్తున్న తప్పు పనితోని ఆయన గెలుస్తున్నా. మనం ఏం చేయలేమా? చేస్తున్నా, మేము చేస్తున్నా. గవర్నమెంట్ కూడా చేయాలినా? గవర్నమెంట్ డిలీట్ చేయాలినా? ఎందుకు గవర్నమెంట్ డిలీట్ చేయలేదు? మేము అదే మీకు పదే సారి చెప్తున్నాం. ఏదైతే క్వశ్చన్ మాకు అడుగుతున్నారు, మీరు కూడా గవర్నమెంట్ కి అందరికి కూడా అడగట్లేదు అన్న, అస్సలు అడగట్లేదు. అస్సలు మేమైతే ఇప్పుడు చూడలేదు. మీరు ఎంఐఎం కానీ టిఆర్ఎస్ కి కానీ ఏం తప్పు క్వశ్చన్ అడగలేదు, చూడలేదు. ఒకవేళ నిజంగా మీరు ఇప్పుడులాగా అడగలేదు, నెక్స్ట్ టైం మీరు అడగాలి, నేను చూడాలి, అప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేసుకుని మీకు మాట్లాడాలి. సరే, నేను పక్క చేయి చూపిస్తా, చేసుకోవాలి. నేను కూడా వెయిటింగ్ లో ఉన్నా. ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతారో మేము కూడా చూస్తాం. సో జనాలను హోల్ సిటీలోనే అడుగుదాం, మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటారు అని చెప్పేసి అన్నా. సో అప్పుడు తెలిసిపోతుంది కదా, మీరు ఒకవేళ మంచోళ్ళు అయితే మీకు ఓటేస్తా అంటారు, అవును, వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళకి ఓటేస్తా అంటారు. 100% మీరు రావాలి. 100% 2023లా ప్రతి ఒక్క జనాల మీద ఇంటి మనం పోదాం, ఇంటికి అడుగుతాం ఎవరికి ఓటిస్తా అంటే ఆ ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటిస్తా అని అన్న ఛాలెంజ్ నాతోనే ఉంది. ఆ రోజు మనం చూద్దాం. చలో, అంటే 2023లో హైదరాబాద్ ఎంపీ సీటు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మీరు గట్టిగా చెప్తారు. 100% గెలుస్తున్నాం. సో ఇప్పుడు నాకు తెలిసి 2023లో అంటే నాకు తెలిసి ఇప్పుడు 8-9 నెలలే ఉంది. మళ్ళీ ఇంటర్వ్యూ పక్కా పెడదాం. హైదరాబాద్ ఎంపీగా బీజేపీ పార్టీ గెలుస్తుందంట, రాసి పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నాడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, రిజల్ట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఎంపీగా గెలిచిన వాళ్ళు ఎవరు అది కూడా చెప్తున్నా. నితిన్ నందకర్ అన్న దగ్గరికి వెళ్దాం. నితిన్ నందకర్ అన్న మీతోని ఆ రోజు ఇంటర్వ్యూ చేస్తా, ఎలక్షన్ రోజు మీరు కూడా ఆ క్వశ్చన్ ఏదైతే నేను అడిగినా ఆయనతోని అడగాలి. ఇంకా ఒకటి ఆధార్ కార్డ్ తోని డెఫినెట్లీ మీరు నేనే మోస్ట్ వెల్కమ్ ఎందుకు అన్నా, మీరు కూడా ఆయనకి క్వశ్చన్ ఎందుకు అడగాలి అంటే ఏదైతే బోకస్ ఓటు ఉంది మీరు కూడా వచ్చి చూడాలి, అది బోకస్ ఓటు కరెక్టా రాంగా. సెకండ్ మీరు అవి రుజువులతో చూపించాలి. మీరు ఇట్లా రుజువుతోని చూపెడతా. 2023 ఎందుకు అన్న, మీరు 8 నెలలు ఎందుకు వెయిట్ చేస్తావు? కావాలంటే రేపు వచ్చేసే, ఈ రోజు వచ్చేసే, మేము మీకు ఎంత బోకస్ ఉంటుందని మీకు చూపెడతా. చార్మినార్ కానీ, నాంపల్లి కానీ, యాకుత్ పురాణ కానీ ఎన్ని ఓట్ల బోకస్ ఉంది మేము ఈ రోజు చూపెడతా. అంత దూరం వద్దు. నేనేం చెప్తున్నా అంటే ఆధార్ కార్డుతోని లింక్ చేయాలి, మళ్ళీ బోకస్ ఓట్ మొత్తం కట్ చేయాలి, డిలీటేషన్ కావాలి. కరెక్ట్
ఒక్క పోలింగ్ బూత్కి మొత్తం ఫోర్స్ పెట్టుకొని సో నిజంగా మంచి స్థానంతో ఎలక్షన్ చేయాలి. ఆ రోజు మనం ఓల్డ్ సిటీలో తిరుగుతాం. ఆ రోజు మేము చూపెడతాం మీకు. ఒకవేళ ఆ రోజు కూడా మీరు చూడాలి, బోకసింగ్ కూడా అగర్ ఓటు ఉంది, ఆధార్ కార్డ్ లింక్ లేదు, తప్పు చేసుకొని భయపెట్టి ఓట్లు వేస్తున్నారు, ఆ రోజు కూడా మీరు అక్కడ ఇంటర్వ్యూ చేయాలి. చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం, డెఫినెట్ గా చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం. సో 2023లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్నారు. 100% ఎన్ని సీట్లు వస్తాయి? 100% 100 సీట్లు వస్తాయి. 100% 100 సీట్లు వస్తాయి. అంటే 19 సీట్స్ ఎవరికి పోతాయి? 19 సీట్ మేము చెప్పడానికి అవసరం లేదు. 119 కదా. నాకు ఏంది 119లా 100 సీట్ భారతీయ జనతా పార్టీ వస్తుంది అన్న. ఆ 100 సీట్ తోని భారతీయ జనతా పార్టీ 2023లో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నా అంటే సో 100 సీట్స్ అంటే 119 సీట్ల 100 సీట్స్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 19 సీట్లు గెలవదు. 19 సీట్లు ఎవరిది ఏంది మేము చెప్పడానికి అవసరం లేదు. ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా చేయవచ్చు. నాకు ఏందంటే గెలవాలి, గవర్నమెంట్కి రావాలి, ప్రజలకి సేవ చేయాలి, ప్రజలతోని సబ్కా సాత్ సబ్కా వికాస్ తోని అందరితోని సమానంగా చూసి పనిచేయాలని ఆలోచన. సరే గెలిచిరే అనుకుందాం, ఓకే 100 సీట్లు వచ్చినాయి అని అనుకుందాం, మీరు అన్నట్టు ఓకేనా? అనుకోలేదు, వస్తుంది. సరే వస్తుందంట. 100 సీట్లు గెలిచిరు బీజేపీ పార్టీ. ఓకే, సీఎం ఎవరైతారు అన్న? మీరు నేను ఇక్కడ డిసైడ్ చేయడానికి ఎంత మీ ఒపీనియన్ అన్న, ఒక నిమిషం. నేను భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్త. ఆ చిన్న కార్యకర్త నాకు ఏం పార్టీ మేము ఒక చిన్న కార్యకర్త. భారతీయ జనతా పార్టీ నాకు ఏం పని ఇచ్చింది అదే చేయాలి. కానీ ఎవరు సీఎం అయితే, ఎవరు ఏం చేస్తే, ఎవరు మినిస్టర్ అయితే, అది ఒకటి కమిటీ ఉంది, ఎంత పెద్ద పార్టీ ఉంది, పార్టీలో ఎంత పెద్ద లీడర్లు ఉంది, ఎంత దేశంలో కానీ దునియాలో ఎంత పెద్ద పార్టీ ఉన్న తర్వాత నేను డిసైడ్ చేయడానికి ఎవరన్నా నాకు ఏం పని ఇచ్చింది అనే పని చేస్తా. నాకు గవర్నమెంట్కి ఫామ్ ఎట్లా చేయాలి, ఏం పని చేయాలంటే అదే పని చేసుకుంటా. కానీ ఎవరైతే అది చెప్పు. కానీ సీఎం అయితే భారతీయ జనతా పార్టీది 2023లో ఉంటాయి పక్కా. నితిన్ నందకర్ డ్రీమ్ ఏంది అసలు? నితిన్ నందకర్ డ్రీమ్ ఒకటే హిందూ రాష్ట్రం. ఇంకా 2023లో తెలంగాణలో గవర్నమెంట్ పార్టీ ఫామ్ కావాలి. సో ఇదంతా పక్కన పెడదాం ఇప్పుడు. ఓకే, పెళ్ళి అయిందా మీకు? పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. అవునా? అవును. సో ఇంట్లో ఇవన్నీ మీకు ఫోన్లు వచ్చి అవి జరుగుతుంటే మీ వైఫ్ ఏమనరా? ఎందుకు మనకు ఏమైనా అవుతే నీకు అని చెప్పేసి? నేను ఫ్యామిలీకి ఒక మాట చెప్పిన, ఒకవేళ నేను చచ్చిపోయినా అనుకో, ఒకవేళ నేను ఈరోజు నేను చాలామంది మేము చూస్తున్నాం, చాలామంది సిర్ఫ్ సొంతం కోసం ఆలోచన పెడుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, నేను ఫేమస్ కావాలి, లేదంటే పైసలు సంపాదించాలి, అదే ఆలోచన ఉంది. కానీ నాకు ఆలోచన అది రాలేదు, ఎప్పుడులాగా రాలేదు. నేను ఫ్యామిలీకి ఒక మాట చెప్పాను, ఈరోజు కానీ రేపు కానీ చచ్చిపోయిన తర్వాత మీరు ఒక ఆలోచన పెట్టాలి. భారతీయ జనతా పార్టీలో కానీ, నేను ఆర్ఎస్ఎస్లో కానీ, ఏదైతే ఆర్గనైజేషన్లో నేను పని చేస్తున్నాం, ఆ ఆర్గనైజేషన్ వేరే పార్టీలుగా లుచ్చాలపంగా పార్టీ కాదు. ఆ పార్టీలో ఉంది బిర్యానీ బీర్ కోసం చేస్తున్న పని కోసం కాదు, దేశం కోసం ధర్మం కోసం వ్యతిరేక పని చేస్తున్న పార్టీలా పని చేయట్లేదు. నేను భారతీయ జనతా పార్టీ కానీ సంఘ్లో ఏదైతే పని చేస్తున్నా, దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నా, ఒకవేళ చచ్చిపోయిన తర్వాత మీ అందరికీ సంతోషం ఉండాలి, ఇంకా అవసరం లేదు ఆలోచన చేయడానికి. సో నేను ఇంకోటి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. అడగండి అన్న. ఒక ముస్లిం హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది లవ్ జిహాద్ అంటారు, అవునా? అవును. ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమంటారు? ఇద్దరిలో డిఫరెన్స్ ఉంది అన్న. ఎట్లా డిఫరెన్స్ ఉంటాయి అంటే, ఒక హిందూ అమ్మాయి ముస్లింతోని పెళ్ళి చేసుకొని వేరే మతాలు పోయిన తర్వాత ఆయన జీవితం మొత్తం నాశం ఉంటాయి 100%. ఎందుకు నాశం మనం చూడవచ్చు. ఇంకా ముందు 3 నెలల కింద 35 పీస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. ఎన్ని కేసులు మనం చూసినాం. ముస్లింతోని పోయిన తర్వాత, ఎవరైనా మతంతో పోయిన తర్వాత మన మతం సంబంధం లేదు, లవ్ జిహాద్ చేసుకొని హిందూ అమ్మాయి పోయిన తర్వాత ఆయన జీవితం మొత్తం నాశం ఉంటాయి. అదేవిధంగా ముస్లిం అమ్మాయి హిందూతోని వచ్చిన తర్వాత గ్యారంటీతోని బతకొచ్చు, గ్యారంటీతోని ఉండి. ఈరోజు మనం ఒక్క కేసు కూడా చూపట్టండి, లవ్ జిహాద్తోని ఒక ముస్లిం అమ్మాయి హిందూ అమ్మాయి దగ్గర వచ్చి ఆయన జీవితం నాశనం అయింది, ఆయనకి ఏదైతే తలాక్ చేసినారో ఏదో ఒకటి చేసినా అంటే మీరు చూపెట్టారని మేము చూస్తాం. ఇప్పుడు దాన్ని లవ్ జిహాద్ అంటారు కదా, దీన్ని ఏమంటారు అని అడిగిన అన్న. मेरा बोलने का एक ही मकसद है अन्ना, जो
लव जिहाद के नाम पर झूठे बातें कर कर अगर यकीनन अगर जो आदमी हिंदू औरत को, हिंदू बच्चियों को गलत नाम से अगर सच्चा होता तो सच्चा नाम होता, वो पहले बार ही फेल हो जा रहा। नाम झूठा, काम झूठा, दिल में खोट, बात झूठी, सब झूठा, झूठी बातें कर कर हिंदू बच्चियों की जिंदगी तबाह कर कर उसको मारने का काम जो लोग करते उसका है। लेकिन अगर वही काम हिंदू बच्चा किसी और धर्म की बच्ची को लेके आया तो आज इतिहास में देख लो, कोई भी अगर किसी भी धर्म की बच्ची की जिंदगी अगर तबाह करा, एक भी केस बता दो अपन देख लेंगे। నేను అడిగిన మేమేం చెప్తున్నాం, లవ్ జిహాద్ అంటే లవ్ జిహాద్ కాదు, లవ్ జిహాద్లా మంచితనం కూడా ఉంది, దొంగతనం కూడా ఉంది। మేము డైరెక్ట్గా నా పేరు నితిన్ అంటే నితిన్ చెప్తా, సమీర్, అబ్దుల్, కరీం, రషీద్ అది చెప్ప। నితిన్ దగ్గర పేరు అమ్మ నీకు నిజంగా నాతోని పెళ్లి చేయాలి అంటే రా పెళ్లి చేద్దాం, పెళ్లి చేసుకొని మంచి బతుకుదామని నేను డైరెక్ట్ చెప్తున్నా। లేకిన్ అట్లా కాదు, వేరే దగ్గర పేరు వేరే ఉంటాయి, అంటే హిందూ నేమ్స్ చెప్తారా వాళ్ళు? మొత్తం ఫేక్ ఉంటాయన్న। మీరు ఓల్డ్ సిటీలో చూడొచ్చు, నా దగ్గర చాలా కేసెస్ ఉంటాయన్న, డైలీ కంపల్సరీ ఒక కేసు వస్తాయి, పేరు వేరే ఉంటాయి, నేమ్ వేరే ఉంటాయి, వేరే సబ్ ఉంటాయి। మళ్ళీ పిల్లకి అమ్మాయికి ట్రాప్ చేసిన తర్వాత మొత్తం ఆ అమ్మాయి మొత్తం ఆయనది। సరే, ఓల్డ్ సిటీ గురించి ఇంత మాట్లాడుతున్నాం కదా, అవును, ఓల్డ్ సిటీలో అసలు ఏం జరుగుతుంది? అసలు ओल्ड सिटीला ఏం జరుగుతుంది అంటే ओल्ड सिटी में गौ हत्या हो रही, खुलेआम हो रही, गौ तस्करी हो रही, जाके बहादुरपुरा में गौ माता को काट रहे, काटने के बाद भी बेशर्मों के तरह खुलेआम उसको बांट रहे। आज ओल्ड सिटी में कहीं पर भी जाओ, हर दुकान में गौ माता का मांस मिल रहा। क्यों? अगर सही में किसी को अगर हिंदू के साथ प्रेम होता तो गौ माता काटते भी नहीं थे, दुकानों में बेचते भी नहीं थे। आज हर दुकान में गौ माता का मांस बेच रहे, शर्म आना चाहिए। दूसरा, लव जिहाद के नाम पर हिंदू बच्चियों की जिंदगी तबाह कर रहे। ओल्ड सिटी में नाम दूसरे, काम दूसरे, सब झूठा बोल के बच्चियों को, वो भी कैसा, एक बच्ची को एक रेट है। अगर ब्राह्मण की बच्ची रहेंगी एक रेट है, किसी और धर्म की बच्ची रहेंगी एक रेट है। इनको इंटरनेशनल फंड के साथ साथ इनको लव जिहाद का शिकार कर रहे। आज आप देख सकते, जो लोग पंक्चर करते, पंक्चर की दुकान में बैठने वाले के पास आज उसके पास 1 लाख रुपए की गाड़ी है, 1 लाख रुपए का फोन है, उनके पास महंगे गाड़ी, महंगे कार, पहनने को कपड़े कहां से आ रहे? जिसके पास खाने को पैसे नहीं है उसके पास इतना सब कुछ आ रहा। तो सीधे लव जिहाद का शिकार बना के हिंदू बच्चियों की जिंदगी बर्बाद करना। गौ हत्या हो रही, लव जिहाद हो रहा, कुछ भी बोले तो आड़ा टेढ़ा हो रहा, डेवलपमेंट नहीं है। कौन अगर कुछ करे समझो, पुरानी चीज से लेकर नया चीज बनाने के लिए कोई बात करने वाला नहीं है। पुराना शहर पुराना ही है, नया शहर नया होता रहे। इतना सब ओल्ड सिटी में हो रहा तो भी आज आप क्या है बोल के मेरे को पूछ रहे, इसका जवाब मैं आपको ये दे रहा हूँ। చలో, ఇప్పుడు నేను అడిగినా కదన్నా, మీరు చెప్పారు ఇంతకు ముందుకు మీరు అన్నారు అంటే చాలా కేసులు వస్తున్నాయని, అట్లాంటి కేసులు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? మేమేం చేస్తున్నాం అంటే మేము మాక్సిమం ట్రై చేస్తున్నాం, అమ్మాయితోని మాట్లాడుతున్నాం, అరే మీరు పోవద్దు భయ్, ఒక అమ్మాయికి మీరు ఒక ఫ్యామిలీతోని మీరు చిన్నప్పటి నుంచి పెద్ద చేస్తున్నారు, మీరు ఆలోచన చేయాలి। మీకు మీ మొత్తం అంటే వీళ్ళు వెళ్తా అని చెప్తురా మీకు సమాధానం? వెళ్తా అని చెప్తలేరు, వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా అయ్యి మళ్ళీ అది కూడా ఓపెన్గా ఉంది అన్న ఇప్పుడు। ఓకే, जा रहे नहीं, जाते बोल के बोल रहे नहीं, जा रहे ट्रैप कर रहे, सब कर रहे, शादियां भी कर रहे और उसके भी हमारे को सब कुछ आ रहे। तो रोकने का मकसद हम क्या बोल रहे, हमारे हिंदू बच्चियों को बोल रहे, अगर वो लोग हमारे धर्म के खिलाफ है, अगर लव जिहाद का शिकार बन रहे तो हमारे हिंदू बच्चियों को भी सोचना होगा। आप पढ़े लिखे, आपके परिवार में छोटे से लेके बड़ा आपको कर रहे, आपका परिवार आपको पैसे लगा के क्या बोलते पढ़ाई पढ़ रहा, डॉक्टर बना रहा, इंजीनियर बना रहा, आपकी उनकी जिंदगी को तबाह कर माँ बाप आपकी बच्चियों को, अपनी बच्चियों की जिंदगी बनाना बोल के सोच रहे। आपके फ्रेंड्स का नहीं सोच रहे, परिवार का नहीं सोच रहे, रिलेटिव का नहीं सोच रहे, आपके धर्म का नहीं सोच रहे, आपके जात का नहीं सोच रहे, कुछ भी नहीं सोचकर कोई आदमी झूठी बात, झूठा नाम बोलकर आपको ट्रैप कर रहा, उसके पीछे जाकर उसकी जिंदगी खराब कर रहे। आपके जिंदगी के साथ साथ आपके परिवार की भी जिंदगी खत्म हो रही। ये तमाम अपने हिंदू बच्चियों को सोचना होगा। कहीं पर भी अगर गलत हो रहा, अगर आप लव जिहाद का शिकार हो रहे, आपको ट्रैप करने की कोशिश कर रहे, तो कम से कम हमारे हिंदू बच्चियों से मेरा ये हाथ जोड़ के रिक्वेस्ट है, निवेदन है, आपको ऐसा लगता है कि कोई आपको ट्रैप कर रहा तो आपके परिवार से बात करिए,
फैमिली से बात करिए, आपके दोस्तों से बात करिए, शेयर करिए कि जो आदमी आपको डरा रहा, धमका रहा, लव जिहाद का शिकार बना रहा, वो सही है गलत है, इंक्वायरी करो, उसके बाद में आपकी जिंदगी को आगे जाने का काम करो, ये कहना चाहता हूँ। చలో ఓకే అన్న, ఇప్పుడు కొంతమంది లీడర్స్ నేమ్స్ చెప్తా, సో వాళ్ళ గురించి వన్ వర్డ్ లో చెప్పాలి, ఓకేనా? మీకు ఇష్టమైన మోదీ గారు, विश्वगुरु, అమిత్ షా, चाणक्य, కేటీఆర్, ट्विटर फिल्म, కేసీఆర్, फार्म हाउस, బండి సంజయ్, हिंदू हृदय सम्राट, కవిత, ना अक्का चल्ले, డికే అరుణ, మా అమ్మ, రేవంత్ రెడ్డి. షో ఆఫ్. చలో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ, धन्यवाद. जय श्री राम. థ్యాంక్ యూ అన్న.